హలో హాయ్ నమస్తే. నేను మీ వేణుని నల్గొండ కార్స్. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో ఉన్న. ఢిల్లీ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. ఇది చూసుకున్నట్టయితే మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ అండి. 2016 మోడల్, ఫస్ట్ ఓనరు, 77,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. బండి అయితే ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అయితే అమ్ముతా. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా. ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 3,80,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. మీకు బండి మొత్తం వీడియోలో అయితే చూపిస్తా. ఓకే, చూసుకోవచ్చు. వచ్చేసిదండి వైట్ కలర్ డెల్టా. ఇది బేసిక్ వర్షన్. ఎలా వీల్స్ రావు కంపెనీలో. ఎలా వీల్స్ అయితే దీని ఓనర్ అయితే వేయించుకున్నారు. చూసుకోవచ్చు. మారుతి జెన్యున్ పార్ట్స్ ఎలా వీల్స్ అయితే వేయించుకున్నారు. చూసుకోవచ్చు. బంపర్ లిడ్స్ పెట్టి ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. హెడ్ లైట్స్ అయితే కొంచెం డల్ ఉన్నాయి, అంటే వాటర్ కొంచెం అట్లా అది ఉంది. అది రబ్బింగ్ చేస్తే సెట్ అయిపోతుంది. ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి. నెంబర్ కూడా చూపిస్తున్నాం. విత్ షోరూమ్ ట్రాక్ ఉంది. 77,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్. గ్రిల్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇన్స్టాల్ అయితే చేసి ఉన్నాయి. ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ ఇడిచిపెట్టి మిగతా అంతా ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి. డీజిల్ బండి ఇది. డెల్టాలో డీజిల్ 2016 మోడల్ అండి. మైలేజ్ వచ్చేసి 20+ అయితే వస్తుంది మనకి. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇది. ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి మనకి 70 నుంచి 80% అయితే ఉంటుంది టైర్లు. స్టెపెన్ అయితే 95% స్టెపెన్ అయితే ఉంది. 1 టైం 2 టైం అయితే వాడినారు. బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. రియర్ సెన్సార్స్ ఉంటాయి, కెమెరా అయితే ఉండదు. కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఎలా వీల్స్ వచ్చేసి ఇవి షోరూంలో ఎన్జిపి స్పేర్ పార్ట్స్ అయితే, జెన్యున్ స్పేర్ పార్ట్స్ అయితే వేయించుకున్నారు ఓనరు. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. ఫిలిం వేయించుకున్నారు లైట్ 80%. ఇక మీకు లోపల అయితే చూపిస్తారు. చూసుకోవచ్చు. 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్, ఓఆర్ఎం ఫోల్డింగ్ అయితే ఉంది. అది కూడా వర్కింగ్లో అయితే ఉంది. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టయితే నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్. డోర్ కూడా ఎక్కడ పాన్ అయితే పెట్టలేదు. సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100కి 80 నుంచి 80% అయితే ఉన్నాయి. ఫ్రంట్ అయితే 50% ఉంటాయి. చినింగ్ ఉంది కొంచెం. చూసుకోవచ్చు. మనకి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. మాన్యువల్ గేర్ తోటి అయితే వస్తుంది. విత్ డీజిల్ అండి ఇది. వెహికల్ అయితే స్టార్ట్ చేసి బానెట్ లేపి మీకు ఇంజన్ కూడా అయితే చూపిస్తా. ఓకే, దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 77,100 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. ఇంజన్ సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది, డ్రైవర్కి విత్ కో డ్రైవర్కి. స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు. స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంది. ఆడియో కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. కంపెనీ బిల్ట్ అది. గేర్లు చూసుకున్నట్టయితే 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. 5 ముందలకి, రివర్స్ 6 గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. ఏసీ అయితే చిల్డ్ ఉంది. ఏసీ కూడా చాలా స్మూత్గా అయితే చిల్డ్ అయితే వస్తుంది. బానెట్లో మీకు ఇంజన్ అయితే చూపిస్తాను. చలో. ఓకే, చూసుకోవచ్చండి. ఇది చూసుకున్నట్టయితే డీజిల్ ఇంజన్, 1.4 డీజిల్ ఇంజన్ అండి. ఇది కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్ అప్రాన్ చూసుకున్నట్టయితే కంపెనీ ఫేసింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్. బానెట్ కూడా ఒరిజినల్ ఉంది. బానెట్ గుడి పాన్ అయితే పెట్టలేదు. ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ అయితే ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంట్లో. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. 2024 బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్లో ఎక్కడ పాన్ అయితే పెట్టలేదు. టైమింగ్ చైన్ కింద వరకు పాన పెట్టలేదు. ఎక్కడ కూడా పాన్ అయితే పెట్టలేదు. బ్యాక్ కంప్రెసర్ అలాంటిది కూడా ఏం లేదు. ఆయిల్ చెమ్మలు అలాంటి ఆయిల్ కేసు అలాంటివి అయితే ఏం లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది వెహికల్. ప్రజెంట్ ఇది ఢిల్లీలో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 3,80,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. కారుకున్నటువంటి రైట్ సైడ్ బ్యాక్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్. ఎక్కడ రష్ అయితే లేదు. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చు. డిక్కీ ఫ్యాడ్ అయితే లేదు, తెప్పించుకోవాల్సి ఉంటుంది అది. బూట్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. బూటు చాలా పెద్దగా ఉంటుంది. బూటుకు కూడా ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. చూసుకోవచ్చు. బూటుకు కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. స్టెపెన్ చూసుకున్నట్టయితే ఇది ఎక్కడ రష్ అయితే లేదు. స్టెపెన్ 1 టైం 2 టైం 3 టైం వాడినట్టుంది. అంతే, జస్ట్ 90% అయితే ఉంటుంది వెహికల్. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్. ఎక్కడ కూడా రష్ అయితే లేదు. ఏ డోర్ కూడా పాన్ అయితే పెట్టలేదు. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. 4 స్పీకర్లు కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. రియర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్స్, స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్ అయితే ఉంటుంది.
సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. డెల్టా వేరియంట్ ఎలావిల్స్ రావు, కానీ కంపెనీలో ఎలావిల్స్ అయితే దీని ఓనర్ అయితే వేయించుకున్నాడు. ఫ్రంట్ సీల్ టైర్లు ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి 60 to 70% టైర్స్ అయితే ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 5,80,000 రూపాయలు చెప్తున్నాడు ఓనర్. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. దీని మోడల్ చూసుకున్నట్టయితే 2016 డెల్టా, 77,000 కిలోమీటర్ తిరిగింది. ఫస్ట్ ఓనర్, ఆల్ పేపర్ ఫోర్సులు అయితే ఉన్నాయి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఓనర్, షోరూమ్ హిస్టరీ కూడా అవైలబుల్ ఉంది. అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 3,85,000 రూపాయలు అయితే చెప్తున్నాడు ఓనర్. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. మీకు కావాలనుకుంటే కింద అనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే బాయ్, జై హింద్.